जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ వీక్షకులకు నమస్కారం. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అనగానే తెలుగు నేలపైన, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు ఎంతో సంబరమైనటువంటి, మనకు ఉండేటువంటి పండుగల్లో చాలా ముఖ్యమైనటువంటి పండుగ. దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటాం. సాధారణంగా మన దేశంలో పండుగలన్నీ కూడా ప్రకృతి పరంగా వచ్చేటువంటివే. మకర సంక్రాంతి మరి సూర్య గమనాన్ని బట్టి ఈ పండుగలు ఏర్పడటంలో మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సూర్యుడు భూమధ్యరేఖకి ఉత్తర దిశగా ఉన్నప్పుడు ఉత్తరాయణం అని, దక్షిణ దిశగా ఉన్నప్పుడు దక్షిణాయనం అని అంటారు. కాబట్టి 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం. ఇప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అని అంటారు. సూర్యుడు ప్రతి నెల 12 రాశులు మనకున్నాయి. ప్రతి నెల ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశి పేరుతో ఆ మాసం పేరు ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి కాలం మకర సంక్రాంతి. ధనుర్రాశిలో ఉన్నప్పుడు మనం ధనుర్మాసం అని జరుపుకునేటువంటి ఒక ఆచారం మన సంప్రదాయంలో, మన సమాజంలో ఉంది. ధనుర్మాసం గత నెల నుంచి ప్రారంభమై 30 రోజులు కొనసాగుతుంది. ధనుర్మాసంలో ప్రధానంగా ముఖ్యంగా వైష్ణవాలయాల్లో, వైష్ణవ మత సంప్రదాయ కుటుంబాలలో ఈ పండుగను చాలా పవిత్రంగా జరుపుకుంటారు. 30 రోజులు గోదాదేవి రచించినటువంటి పాశురాలను తిరుప్పావై అనే పేరుతో 30 రోజులు తెల్లవారుజామున లేచి ఆ పాశురాలు పాడుకుంటూ భగవంతుని సేవించేటువంటి ఒక పవిత్ర మాసం ధనుర్మాసం. ఆ ధనుర్మాసంలో ప్రతిరోజు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాకిట్లో అలంకరించి పూజిస్తారు. ఇప్పుడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి కాలం కాబట్టి దీన్ని మకర సంక్రమణం అని అంటున్నాం. సంక్రమణం అంటే పాతది పోయి కొత్తది రావటం. ఆ రకంగా మకర సంక్రాంతి పండుగ మనకు ఈ 14వ తేదీన 15వ తేదీన అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పండుగ వెనక ఉన్నటువంటి విశేషం ఏమిటంటే దక్షిణాయనంతా కూడా దేవతలకు ముఖ్యమైనటువంటిది. ఉత్తరాయణం అంతా కూడా దేవతలకు ముఖ్యమైనటువంటిది, పవిత్రమైనదిగా భావిస్తారు. దక్షిణాయనంలో మరి వర్షాకాలంలో వర్షాలు వర్షాలు పడితే చక్కగా పంటలు పండుతాయి. కానీ అతిగా వర్షాలు పడి పంటలు నాశనం అయిపోతే చాలా నష్టం వాటిల్లుతుంది. అలాగే మరి నీరు నిల్వ ఉండటం వల్ల, కీటకాదుల వల్ల అనేక రకాల అంటువ్యాధులు ప్రబలి మనము అంతా కూడా దక్షిణాయనంలో కొన్ని సమస్యలకు గురి అయ్యేటువంటి ఒక కాలం అది. కాబట్టి అవన్నీ కూడా వాటి నుంచి నివారణ పొంది మరి ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ప్రకృతి అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, మరి ఎండాకాలం రాబోతుంది, చలి, వీటన్నింటికి కూడా ప్రకృతిలో క్రిమికీటకాదులు పెరిగి మరి ప్రకృతిలో పంటలు పండడానికి దోహదపడేటువంటి వాతావరణం మనకు ఈ సందర్భంలో ఉంటుంది. అందువల్ల సంక్రాంతి పండగకి పంటలు పండేటువంటి రైతులు మరి పంటలన్నీ పండించి ధాన్య బస్తాలన్నీ కూడా ఇంటికి వచ్చేటువంటి ఒక శుభవేళ సంక్రాంతి పండుగ. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు జరుపుకునేటువంటి పండుగ ఇది. దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగ ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల్లో, గుజరాత్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ పండుగను రకరకాల పేర్లతో రకరకాలుగా వాళ్ళు జరుపుకుంటారు. కానీ మనం తెలుగు వాళ్ళు మాత్రం ఈ పండుగను 3 రోజులు చాలా ఘనంగా జరుపుకుంటాం.
ఈ 3 రోజుల్లో మొట్టమొదటి రోజు భోగి అంటాం. ఈ భోగి రోజు ఉదయమే తెల్లవారుజామున అందరూ కూడా లేచి మరి వాకిళ్ళని శుభ్రం చేసుకుని వాకిళ్లలో ఆవు పేడతో కల్లాపి చల్లుతారు. తర్వాత సున్నపు ముగ్గుతో ముగ్గు వేస్తారు. దీనివల్ల కాల్షియం వల్ల క్రిమికీటకాదులన్నీ కూడా పోయి ఇంట్లోకి రాకుండా రోగాలు ప్రబలకుండా ఆవు పేడలో ఉన్నటువంటి క్రిమి సంహారక శక్తి ఇవన్నీ కూడా ముగ్గులో ఉన్నటువంటి ఒక శాస్త్రీయమైన రహస్యాలుగా మన వాళ్ళు చెప్తారు. అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ కూడా ఆడుతూ పాడుతూ జరుపుకునేటువంటిది భోగి. తర్వాత భోగి ఇంటి ముందు కానీ 4 రోడ్ల కూడళ్లలో ఊళ్ళల్లో 4 రోడ్ల కూడళ్లలో కూడా ఈ భోగి మంటలు తెల్లవారుజామున వేసుకోవడం ఈ భోగిలో ఉన్న ప్రత్యేకత. భోగి మంటల్లో ఈ ధనుర్మాసంలో పెట్టినటువంటి గొబ్బెమ్మల అన్నీ కూడా పిడకలుగా చేసి వాటిని దండగా అల్లి ఆ దండ ఆ మంటల్లో వేసి మంటలు కాచుకోవడం అనేది దీని ప్రత్యేకత. అప్పుడు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా సరదాగా సంతోషంగా జరుపుకునేటువంటిది భోగి మంటల పండుగ. ఆ తరువాత సాయంకాలాలు పసిపిల్లలకి చిన్నపిల్లలకి భోగి పళ్ళు అని పోయటం అనేది ఈ సంక్రాంతి యొక్క ప్రత్యేకత. భోగి పళ్ళలో రేగిపళ్ళు, పూలరేకులు, నాణాలు ఇవన్నీ కలిపి చిన్నపిల్లలకు ముత్తైదువులంతా కలిసి భోగి పళ్ళు పోసి దిష్టి తీయడం అని అంటారు. ఒక రకంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ జరుపుకుంటారు. ఆ తర్వాత మర్నాడు వచ్చేది సంక్రాంతి. సంక్రాంతి రోజు ప్రధానంగా తెల్లవారుజామునే లేచి మామూలుగా కొత్త బట్టలు ధరించి పూజలు జరుపుకొని దేవాలయాలకు వెళ్ళటమే కాకుండా కొత్త కుండలో కొత్త బియ్యం కొత్త బెల్లంతో పాయసం వండుతారు. దీన్నే పొంగలి అంటారు. కాబట్టి తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అని పిలవటంలో ఉద్దేశం కూడా అదే. కాబట్టి పండుగ రోజు ఈ పొంగలి చేయటం అనేది సంక్రమణం రోజు చాలా ప్రత్యేకమైనటువంటిది. తర్వాత ఆ రోజు విసనకర్రలు, తర్వాత పళ్ళు, ధాన్యము, ముఖ్యంగా గుమ్మడికాయను దానం చెయ్యాలి అంటారు. విసనకర్రను దానం చేయడంలో ఉద్దేశం ఏమిటంటే రానున్నది ఎండాకాలం కాబట్టి, అంటే ఇదంతా పూర్వకాలంలో ఒక సంప్రదాయంగా జరుగుతుంది. ఇప్పుడు ఆధునిక కాలంలో నగర జీవితంలో ఇవి మనకు అంతగా కనిపించకపోవచ్చు, కానీ పూర్వకాలం విసనకర్రలో ఉద్దేశం ఏంటంటే రానున్న కాలంలో ఎండాకాలంలో ఆ ఎండల బారి నుండి తట్టుకోవడానికి వేడి నుండి విసనకర్రలు దానం చేయాలి అనేవారు. సంక్రాంతి రోజు దానం చేయటం అనేది చాలా ముఖ్యం. తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా నువ్వుల నూనెతో చేయాలి అంటారు. అంటే నువ్వుల్లో వేడి కలిగించే గుణం ఉంది, చలికి తట్టుకునేటువంటి శరీరానికి వేడిని అందిస్తుంది అనేటువంటిది. తర్వాత నువ్వులు దానం చేయాలి, నువ్వులు తినాలి అంటారు. తర్వాత గుమ్మడికాయ ప్రధానంగా సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయను దానం చేయటమే కాదు, గుమ్మడికాయను ఏదో రకంగా మనం కూరల్లోనో పులుసులోనో వండుకొని తినాలి అనేది కూడా ఒక ఆచారం మనకు సంక్రాంతి రోజు కనబడుతుంది. ఆ తర్వాత 3వ రోజు, ఇది ముచ్చటగా జరుపుకునేటువంటి 3వ రోజు పండుగ ఏమిటంటే కనుమ. కనుమ రోజు మరి రైతు ఎంతో కష్టపడి మరి ఆ ఎడ్లతో నాగలి ఎడ్లతో పొలాలు దున్ని పంట పండించి ఆ పంట ధాన్యం అంతా ఇంటికి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? నాగలి, ఎడ్లు. కాబట్టి ఆ రోజు వాటికి విశ్రాంతి ఇస్తూ వాటిని చక్కగా కడిగి, నాగలిని ఎద్దులను కడిగి వాటికి అందంగా అలంకరించి పసుపు, బొట్టు, కుంకుమలు పెట్టి వాటికి పూలదండలు వేసి వాటిని పూజించేటువంటి ఒక సంప్రదాయం మనకు కనుమ రోజు కనబడుతుంది. తర్వాత కనుమ రోజు మినుపగారెలు తినాలి అంటారు. మినుము కొరకని వాడు, కనుమ రోజు మినుము కొరకని వాడు, వాడి చేత యముడు ఇనుము కొరికిస్తాట. కనుమ రోజు కాకైనా కదలదు అనే ఒక నానుడి కూడా మనకుంది. దాని అర్థం ఏమిటంటే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని పూర్వం నుంచి ఒక ఆచారంగా కొనసాగుతోంది. దానిలో ఉద్దేశం ఏమిటంటే బంధువులంతా కూడా ఈ పండగకు కలుసుకుంటారు కాబట్టి వాళ్ళతో కలిసి గడపాలి అనే ఉద్దేశమే. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ అని పండుగ కూడా చేస్తారు. పెళ్లిళ్ళైనటువంటి ఆడపిల్లలు సావిత్రి, గౌరీ వ్రతాలని జరుపుకుంటారు. ప్రధానంగా సంక్రాంతి పండగ అనగానే మనకి రంగురంగుల రంగవల్లులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, హరిదాసులు, తెల్లారుజామునే హరిదాసులు రావటం వీధుల్లోకి, వారు భిక్షాటన చేయటం. అది భిక్షం కాదు, మనకి ఆశీస్సులు అని కూడా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గంగిరెద్దులు,
గంగిరెద్దుల్ని కూడా అందంగా అలంకరించి ఇంటింటికి డూడు బసవన్న అని బసవన్నను తీసుకొచ్చి దసరులు ఆ రకమైనటువంటి ఒక కోలాహలం మనకి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి అనగానే గాలిపటాలు, అందులో తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదులో పతంగులు అని ఈ సంక్రాంతి పండుగకి యువతరం అంతా కూడా చాలా కోలాహలంగా పతంగులు ఎగురవేస్తూ చాలా ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ మన తెలుగు జాతికి. అయితే పండుగలు కేవలం ఒక జాతి సంస్కృతి సంప్రదాయాలను ఆచార వ్యవహారాలు నిలబెట్టేవి కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి వాటికి ఇతోధికంగా మరి ప్రోత్సహించాలి. ప్రజలకు కావలసినటువంటి ఈ పండుగ వాతావరణాన్ని కల్పించేటువంటి చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టాలి. ప్రజలు కూడా ఈ తరానికి తెలుపుతూ పెద్దలంతా కూడా ఆ అనూచానంగా సంప్రదాయాన్ని కొనసాగించడమే ఈ పండుగలలోని ఉద్దేశం.